This video is for educational and informational purposes only. Please do your own research before applying. రైల్వే నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 1600కి పైగా వేకెన్సీస్కి. ఈ ఉద్యోగాలకి ఎలాంటి పరీక్ష పెట్టకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లను చూసి ఎంపిక అయితే చేస్తారు. మినిమం 10th ఆర్ 10+2 అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఎవ్వరికీ తెలియదు ఈ నోటిఫికేషన్ గురించి. మన ఛానల్లోనే వీడియో అయితే చేస్తున్నాను. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మినిమం ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, లేదంటే ఏదైనా డిగ్రీ పూర్తయిన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. వీటికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. 344 వేకెన్సీస్ ఉన్నవి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఎస్ఈసిఆర్ నుంచి అయితే వచ్చింది. ఈ 2026 ఇయర్కి సంబంధించి మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాం. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన ఎస్ఈసిఆర్, ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఎస్ఈసిఆర్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి రోల్ ఉంటుంది, వాటికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, టోటల్ 600 పైగా వేకెన్సీస్ ఉన్నవి, శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 5th May 2026 కల్లా మినిమం 15 years ఏజ్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 24 years ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ కలుపుకొని 29 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 years రిలాక్సేషన్ కలుపుకొని 27 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 10 years రిలాక్సేషన్ కలుపుకొని 34 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి ఈ 10th క్లాస్, మినిమం 10th క్లాస్తో పాటు 10+2 అర్హత లేదంటే ఈక్వలెంట్ చేసి ఉండాలి. అంటే ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2లో ఐటీఐ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళు కొన్ని రిలవెంట్ ట్రేడ్స్ ఇచ్చారు. సో ఆ కోర్స్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఈ క్వాలిఫికేషన్ కూడా 5th May 2026 కల్లా కంప్లీట్ అయిన ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఓన్లీ 10th తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీకు నేను చెప్పిన ఇప్పుడు ఐటీఐ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికన్నా ఐటీఐ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ పెట్టకుండా కేవలం మెరిట్ లిస్ట్తో సెలెక్షన్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ అనేది మీకు మెట్రికులేషన్ అంటే 10th క్లాసు ఇంకా ఐటీఐలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక యావరేజ్ పర్సంటేజ్ తీసేసి మీకు ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు. దాని తర్వాత డీవీ మెరిట్ లిస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. అండ్ ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్ కూడా కాదు, అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. అంటే ఇవి మీకు 1 year పాటు ట్రైనింగ్ ఇచ్చే అప్రెంటిస్షిప్ వేకెన్సీస్.
వీటికి సెలెక్ట్ అయితే 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నార్మ్స్ ప్రకారం మంత్లీ స్టైఫండ్‌తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్‌షిప్ చేసినట్లు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏందంటే మీకు ఎప్పుడైనా ఫర్దర్‌గా ఎలాంటి రైల్వేస్‌లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినా వాటిలో మీకంటూ కొన్ని వేకెన్సీస్ తీసి పెట్టడం గానీ, లేదంటే మీకంటూ కొద్దిగా రిజర్వేషన్ తీసి పెడతారనమాట. అది మీకు చాలా యూజ్ అవుతుంది. సో, క్వాలిఫికేషన్ ఉండి ప్రెజెంట్ ఖాళీగా ఉన్నామనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ 5th మే 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా మీకు 5th మే 2026 నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 4th జూన్ 2026 ఉంటుంది. సో, వాళ్ళు మీకు ఫర్దర్‌గా ఇంకా ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, డీవీ ఎప్పుడు ఉంటుందని చెప్పి డేట్స్ అయితే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌లోనే మీకు ఫర్దర్‌గా అప్డేట్ చేస్తారు. ఖచ్చితంగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫర్దర్‌గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌ని అయితే చెక్ చేస్తూ ఉండాలి. మీకు అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి అర్హత ఉండి ఖాళీగా ఉన్నాము, అప్రెంటిస్‌షిప్ అయినా సరే చేస్తాం అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్‌కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. అక్కడ మీ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి 4th జూన్ 2026 కల్లా అప్లికేషన్ సబ్మిట్ చేశారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు మీ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని డీవీ డాక్యుమెంట్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ apprenticeindia.gov.in ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో ఇక్కడ డైరెక్ట్ లాగిన్ యాజ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేని వాళ్ళు రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ యాజ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే మీరు మీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ పైన క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఐటీఐ స్టూడెంట్, ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ కాబట్టి ఐటీఐ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని మీ నెంబర్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో, మీకు ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కానీ మీకు మంచిగా అర్హత ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి. అప్లికేషన్ చేసుకున్నాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తే మాత్రం దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. సో, ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, మన ఓన్ స్టేట్లో అయితే పోస్టింగ్ ఉండకపోవచ్చు, పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే చేస్తాము, ఖాళీగానే ఉన్నాము, ఈ రైల్వేస్లో అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.